పదే పదే మావిగాన్ 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 అనుకుంటూ పాట పాడుకుంటున్నారు. నిద్రలో కూడా అదే కలవరుతున్నారు అని పడుకొని. ఇంకా మీ గన్నులు బన్నులు అన్నీ సర్దుకొని జాగ్రత్తగా పెట్టుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే ఇప్పటికే జనానికి తెలిసిపోయింది మీ మైండ్ సెట్ ఎక్కడ దాకా వెళ్ళింది అనేది. మీకు అధికారం ఇస్తే ఏం చేస్తారో అనేది కూడా తెలిసిపోయింది. ఎప్పటికీ రెడీ అవుతుంటారు రాజధాని. అమరావతి ఎప్పుడో రెడీ అవ్వకపోతే ఆ బాధ ఏదో ఆ చూసేదేదో జనం చూస్తారు. ఒకవేళ రెడీ చేయకపోతే చంద్రబాబు గారిని ఇంటికి పంపిస్తారు, కూటమినే ఇంటికి పంపిస్తారు. అదేం పెద్ద సాధ్యం కాని పనే. మీకు అసలు కనీసం మీరు మాట్లాడేదానికి అసలు అర్థం ఉందా? చాలండి పోనీ అది కూడా ఎంత కడతాడో చూద్దామని అనరే మీరు. అసలు అమరావతి రాజధాని కాదంట. ఒకవేళ అమరావతి రాజధాని కాదప్ప చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లోనో లేకపోతే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాను కంప్లీట్ చేసాడు అనుకోండి, మీరు కంప్లీట్గా వైసీపీ అనే కార్యకర్త ఎవడో లేకుండా అందరం వెళ్ళిపోతారు బయటికి. ఎందుకంటే మీది ఏది సాగట్లేదు కదా, జనం మిమ్మల్ని సేదరించుకున్నారు కదా. మీ పార్టీని క్లోజ్ చేస్తారా పని అదనే చెప్పండి. ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు అయితే అమరావతిలోకి వెళ్ళాలి. ఏం చేయాలన్నా సెక్రటరియట్కి వెళ్ళాలన్నా అమరావతి వెళ్ళాలి. ఏం చేయాలన్నా అమరావతి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు మావిగానే వెళ్తారా అండి? మీకు మావిగానలో సపరేట్గా కట్టారండి సెక్రటరియట్, అసెంబ్లీ ఆల్రెడీ పోయిన 5 సంవత్సరాల్లో కట్టి పెట్టారా అండి ఎక్కడన్నా సీక్రెట్గా? రుషికొండ కట్టినట్టు ఇది కూడా ఎక్కడన్నా మూల కట్టారండి? బందర్ పోర్ట్ కింద పైన కడితే మళ్ళీ జనానికి కనపడుతుందని మీరైతే అక్కడ కింద వెళ్ళి మీటింగ్లు బాగా పెట్టుకోవచ్చు అని బందర్ పోర్ట్ కింద కట్టారేమో. మరి ఏమప్పా ఏం మాట్లాడుతున్నారు? కొంచెం కాదు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. మీ సిద్ధాంతం అది కదా, మావి కానీ సిద్ధాంతం. పక్కన కూర్చోండి, వీళ్ళు గవర్నమెంట్ అయిపోయే వరకు కూర్చోండి. వీళ్ళు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూ ప్రాసెస్ మీరు చేసుకోండి. మీ మావిగానులు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఎప్పుడైనా రెడీ. మీరు వచ్చిన తెల్లారే మావిగాను చేయండి పని. ఆల్రెడీ ఇది డెవలప్మెంట్ అవుతుంది, రేపు పొద్దున అదే డెవలప్మెంట్ అవుతుంది. అన్నీ అక్కడే కదా చేసేది, అదేం వేరే ప్లేస్ ఏం కాదు కదా. పేరు మారుతారా? ఓ అంతేనా? దీనికోసమే మీ బాధ, పేరు మార్పు కోసమా? పేరు అది మారదు. ఎందుకంటే మీరు ఎన్ని గన్నులు పెట్టుకున్నా అక్కడ మీకు తెలుసో లేదో ఎదురుగా దుర్గమ్మ ఉంది. కొంచెం నది అవతలకు వస్తే ఆంజనేయ స్వామి ఉన్నాడు కొండపైన. ఇంకా కొంచెం ముందుకెళ్తే పానకాలు ఆయన ఉన్నాడు అక్కడ. ఇంకా కొంచెం ఇటు బ్యాక్ వస్తే కోటప్ప కొండ మీద ఎవరున్నారో తెలుసు కదా, అది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇటుకి అమరలింగేశ్వరుడు. వీళ్ళు నలుగురు ఎట్లా మానేస్తారు బయటికి? కనీసం ఆ తలకాయ ఉందా? మీరు ఇల్లు కట్టుకున్న ప్లేస్ ఎక్కడ ఉంది పోనీ? అది కూడా అక్కడే ఉంది. కాకపోతే మీకు మతి భ్రమించి ఏంటంటే ఉక్రోసం తట్టుకోలేక మాట్లాడే మాటలన్నీ ఒకటేనప్పా. మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ రాజధాని పూర్తయితే మీ పార్టీని క్లోజ్ చేస్తారా? అది చెప్పండి. మీ పార్టీ ఆల్రెడీ క్లోజ్లోనే ఉంది, మీరు చేయాల్సిన అవసరం కూడా లేదులే. ఈ అమరావతి రెడీ అయిందంటే ఆటోమేటిక్ క్లోజే. ఆహా భయంతో మీరు ఈ హడావిడీలన్నీ అవన్నీ ఏమి నడవు. జాగ్రత్త. అమ్మటే మొన్న కొద్దిగా జైలుకి వెళ్ళి వచ్చాక ఏదో నీ మైండ్ కొద్దిగా చూపించుకోవా బాబు. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ఆలోచిస్తున్నాము. రోజు దాంట్లో నుండే మైండ్ ఇదవుద్ది. మీ గురించి పొరపాటున కూడా వీడియోలు పెట్టను నేను. ఎందుకంటే మీకు లేకపోతే మాకన్నా ఉండాలి. ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం లేకుండా పోయింది. అంతే పిచ్చ బ్యాచ్ కింద వదిలేయటం ఇంక అంతే. దాని గురించి ఎందుకు పట్టించుకోవడం అన్నమాట. ఓకే.